హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడిన ఈ టెస్ట్ సిరీస్ మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఈ టెస్ట్ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. దీంతోపాటు ఇంకో 4 టెస్టులు అన్లాక్ చేశాను ఫ్రెండ్స్. మీరు స్టోర్లోకి వెళ్ళిన తర్వాత టీజీ టెట్ అండ్ డిఎస్సి టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. అందులో టెస్టులు అన్లాక్ చేస్తుంటాయి. ఇది రాయండి ఫ్రెండ్స్. 12th నాడు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. టోటల్ 33 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కనబడుతుంది. అడిషనల్గా నేను ఇచ్చే పాయింట్స్ అన్నీ కూడా. ఫస్ట్ క్వశ్చన్, శృంగాకారపు అడవుల గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఉత్తరార్ధ గోళంలో 50 డిగ్రీల నుండి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య అద్భుతమైన శృంగాకారపు అడవులు కనబడతాయి. కరెక్ట్. వీటిని టైగా అని కూడా అంటారు. ఈ రకమైన చెట్లు హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా పొడవు పెరుగుతాయి. కరెక్ట్. వీటి కలప గట్టిగా ఉంటుంది. ఈ ఆప్షన్ రాంగ్. శృంగాకారపు అడవుల్లో కలప అనేది మెత్తగా ఉంటుంది. ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఈ శృంగాకారపు అడవులు కనబడతాయి. ఇవి చాలా పొడవుగా పెరుగుతాయి. అలానే ఇవి సతత హరిత చెట్లు. శృంగాకారపు అడవుల్లో పెరిగేవి సతత హరిత చెట్లు. గుజ్జు తయారు చేసి కాగితం తయారు చేయడానికి ఈ చెట్లని ఉపయోగిస్తారు. మెత్తటి కలపతో అగ్గిపుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెల్ని తయారు చేస్తారు. శృంగాకారపు అడవుల్లోని ముఖ్యమైన చెట్లు చిర్, ఫైన్ మరియు సెడార్. ఇక్కడ ఉండే సాధారణ జంతువులు సిల్వర్ ఫాక్స్, మింక్ మరియు ధ్రువ ప్రాంతపు ఎలుగుబంటి. క్యోటో ప్రోటోకాల్ గూర్చి సరికానిది గుర్తించండి. 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో సమావేశం నిర్వహించారు. కరెక్ట్. హరిత గృహ వాయువుల ప్రభావాన్ని తగ్గించడానికి క్యోటో ప్రోటోకాల్ అనే ఒప్పందంపై ఈ దేశాలన్నీ కూడా హాజరైన దేశాలు సంతకం చేశాయి. కరెక్ట్. హరిత గృహ వాయువుల విడుదలను 5.2% కన్నా తక్కువకు పరిమితం చేయడం దీని యొక్క ఉద్దేశం. క్యోటో ప్రోటోకాల్ 1997 డిసెంబర్లో జరిగిన సమావేశం యొక్క ఉద్దేశం 5.2% కంటే హరిత గృహ వాయువుల విడుదలని 5.2% కంటే తక్కువకు పరిమితం చేయడం. దీన్ని 2008-10 వరకు సాధించాలి. ఈ ఆప్షన్ రాంగ్. దీన్ని 2008 మరియు 12 మధ్య సాధించాలి. సరైన దానిని గుర్తించండి. చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుండి కొల్లేరు చెరువులోకి ప్రతిరోజు 13 నుండి 15 టన్నుల పారిశ్రామిక వ్యర్థాలు, మురికి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. కరెక్ట్. సెల్ టవర్స్ విడుదల చేసే రేడియేషన్ వల్ల తేనెటీగల సంఖ్య తగ్గిపోతుంది. కరెక్ట్. పై 2 సరైనవే. ఇది టెక్స్ట్ బుక్లో బాక్స్ ఐటెంలో ఇవ్వడం జరిగింది. మెత్తటి కలపను ఇచ్చే అడవి కానిది ఏది? ఆన్సర్ ఉష్ణమండల సతత హరిత అడవులు. ఇక్కడ రోజ్వుడ్, ఎబోని, మహాగని వంటి గట్టి కలపను ఇచ్చే చెట్లు ఉష్ణమండల సతత హరిత అడవుల్లో ఉంటాయి. నెక్స్ట్, శృంగాకారపు అడవులు. వీటి కలప చాలా మెత్తగా ఉంటుంది. ఇవి సతత హరిత చెట్లు అని గుర్తుపెట్టుకోండి, ఇందాకే చూసాం. శృంగాకారపు అడవుల్లో ముఖ్యమైన చెట్లు చిర్, ఫైన్ మరియు సెడార్. నెక్స్ట్, ఇంకొకటి సమశీతోష్ణ సతత హరిత అడవుల్లో గట్టి కలప, మెత్తటి కలప ఇచ్చే చెట్ల రకాలు ఉంటాయి. నెక్స్ట్, రాబందులు చనిపోవడానికి కారణమైన రసాయనం. చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఆన్సర్ డైక్లోఫెనాక్. పశువుల చికిత్సలో వాడే ఈ డైక్లోఫెనాక్ అనే మందు చనిపోయిన తర్వాత కూడా పశువుల శరీరంలో ఉండిపోయింది. ఈ చనిపోయిన పశువుల్ని రాబందులు తిన్నప్పుడు ఈ డైక్లోఫెనాక్ అనే మందు వల్ల రాబందుల యొక్క మూత్ర పిండాలు పనిచేయకుండా పోయి వారం 10 రోజుల్లో చనిపోతున్నాయి. ఆన్సర్ డైక్లోఫెనాక్. నెక్స్ట్, ఉష్ణమండల సతత హరిత అడవుల గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఈ అడవులని ఉష్ణమండల శీతల అరణ్యాలు అంటారు. ఇది రాంగ్. ఈ ఉష్ణమండల సతత హరిత అడవుల్ని ఉష్ణమండల వర్షారణ్యాలు అని కూడా అంటారు. నెక్స్ట్, అంత దట్టంగా లేని ఈ అడవులు భూమధ్యరేఖ ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి. ఇది రాంగ్. దట్టమైన ఈ అడవులు భూమధ్యరేఖ ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి.
ఈ ప్రాంతాలు చాలా చల్లగా ఉండి సంవత్సరం పొడవునా వర్షాలు బాగా కురుస్తాయి. సో ఇది రాంగ్. ఈ ప్రాంతాలు చాలా వేడిగా ఉండి సంవత్సరం పొడవునా వర్షాలు బాగా కురుస్తాయి ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో. పొడిగా ఉండే కాలం లేదు కాబట్టి చెట్లు అన్నీ ఒకేసారి ఆకుల్ని రాలుస్తాయి. సో ఇది రాంగ్. పొడిగా ఉండే కాలం లేదు కాబట్టి చెట్లు అన్నీ ఒకేసారి ఆకులను రాల్చవు. ఈ కారణంగానే వీటిని సతత హరిత అడవులు అంటారు. ఒకేసారి ఆకుల్ని రాల్చవు. ఈ కారణంగానే చెట్లు అన్నీ ఒకేసారి ఆకుల్ని రాల్చవు. సో ఈ కారణంగానే వీటిని సతత హరిత అడవులు అంటారు. సో ఇందులో సరికానిది ఆప్షన్ పైవన్నీ. సో అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్: దగ్గరగా ఉండే చెట్ల యొక్క దట్టమైన కొమ్మల కారణంగా పగటి పూట కూడా సూర్యరశ్మి అనేది లోపలికి పడదు ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో. సో ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో ఉండే చెట్లు రోజ్వుడ్, ఎబోనీ, మహాగని వంటి గట్టి కలపను ఇచ్చే కఠిన దారు వృక్షాలు ఇక్కడ ఉంటాయి. సో ఉష్ణమండల ఆకురాల్చే అడవుల గురించి సరికాని దాన్ని గుర్తించండి. భారతదేశంలో అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికాలో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఉంటాయి. సో ఇది రాంగ్. ఎక్కడ రాంగ్ అంటే ఉత్తర అమెరికా కాదు, మధ్య అమెరికాలో. సో భారతదేశంలో అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఉంటాయి. సో సరికానిది ఆప్షన్ ఏ. ఈ ప్రాంతాల్లో వివిధ ఋతువులు ఉంటాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవుల దగ్గర వివిధ ఋతువులు ఉంటాయి. నీటిని పొదుపు చేయడానికి ఎండాకాలంలో ఈ చెట్లు తమ ఆకులను రాలుస్తాయి. కరెక్ట్. సాల్, టేకు, వేప, శీషం వంటి గట్టి కలప ఇచ్చే చెట్లు ఈ అడవుల్లో ఉంటాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో కలపతో సామాగ్రిని తయారు చేయడానికి, నిర్మాణం, రవాణా వస్తువుల్ని తయారు చేయడానికి ఈ గట్టి కలప చెట్లు చాలా అనువుగా ఉంటాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో సాధారణంగా ఉండే జంతువులు పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు మరియు కోతులు. ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో సాధారణంగా ఉండే జంతువులు. నెక్స్ట్, సమశీతోష్ణ సతత హరిత అడవుల గురించి సరైనది కానిది గుర్తించండి. ఉత్తర అక్షాంశాల తీర ప్రాంతాల్లో సమశీతోష్ణ సతత హరిత అడవులు ఉన్నాయి. సో ఇది రాంగ్. మధ్య అక్షాంశాల తీర ప్రాంతాల్లో సమశీతోష్ణ సతత హరిత అడవులు ఉన్నాయి. నెక్స్ట్, ఖండాల పశ్చిమ అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ వంటి ప్రదేశాల్లో ఈ అడవులు కనబడతాయి. సో ఇది రాంగ్. ఖండాల యొక్క తూర్పు అంచులు అయిన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ వంటి ప్రదేశాల్లో సమశీతోష్ణ సతత హరిత అడవులు కనబడతాయి. ఇక్కడ గట్టి కలపనిచ్చే చెట్లు ఉండవు. రాంగ్. ఇక్కడ మెత్తటి కలపనిచ్చే చెట్లు ఉండవు. రాంగ్. సో ఇక్కడ గట్టి కలపనిచ్చే చెట్లు ఉంటాయి, అలానే మెత్తటి కలపనిచ్చే చెట్లు ఉంటాయి. సమశీతోష్ణ సతత హరిత అడవులకు ఉదాహరణ ఓక్, ఫైన్ మరియు నీలగిరి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవుల గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఇవి అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో, చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరప్ తీర ప్రాంతాల్లో కనబడతాయి. కరెక్ట్. చలికాలంలో ఇవి తమ చెట్ల ఆకులను రాలుస్తాయి. సో ఇది రాంగ్. సరికానిది ఆప్షన్ 2. అయితే ఇవి ఎండాకాలంలో తమ చెట్ల ఆకులను రాలుస్తాయి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. సో ఓక్, యాష్, బిర్చ్ వంటి చెట్లు సమశీతోష్ణ ఆకురాల్చే అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. జింక, నక్క, తోడేలు వంటి జంతువులు సాధారణంగా సమశీతోష్ణ ఆకురాల్చే అడవుల వద్ద కనబడతాయి. ఇక్కడ అంటే సమశీతోష్ణ ఆకురాల్చే అడవుల వద్ద అడవి కోళ్ళు, అలానే ఇతర పక్షులు ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో అలానే ఇవి ఎక్కడుంటాయంటే అక్షాంశాల వద్ద, ఉన్నత అక్షాంశాల వద్ద ఈ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు ఉంటాయి. మధ్య అక్షాంశాల తీర ప్రాంతాల్లో సమశీతోష్ణ సతత హరిత అడవులు ఉండగా,
మరింత ఉన్నత అక్షాంశాల వద్దకు వెళ్తే సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు ఉంటాయి. మధ్యధరా వృక్షజాలం గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఖండాల పడమర నైరుతి అంచుల వద్ద మధ్యధరా వృక్షజాలం ఉంటుంది. కరెక్ట్. మధ్యధరా చెట్లకు మందపాటి బెరడు, మైనంపూత ఆకులు ఉండడం వల్ల బాష్పోత్సేకం ఎక్కువగా ఉండి తీవ్ర వేసవిని తట్టుకోగలుగుతాయి. సో ఇది రాంగ్. మధ్యధరా చెట్లకు మందపాటి బెరడు, మైనంపూత ఆకులు ఉండడం వల్ల బాష్పోత్సేకం అనేది తక్కువగా ఉండి తీవ్ర వేసవిని తట్టుకోగలుగుతాయి. సో ఆన్సర్ ఇది. నెక్స్ట్, ఇవి ఎక్కువగా మధ్యధరా సముద్రం చుట్టూతా యూరప్, ఆఫ్రికా, ఆసియాల్లో కనబడతాయి కాబట్టి వీటికి మధ్యధరా వృక్షజాలం అనే పేరు వచ్చింది. ఈ రకమైన వృక్షజాలం మధ్యధరా ప్రాంతంలోనే కాకుండా, అంటే మధ్యధరా ప్రాంతంతో పాటుగా అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలో కనబడుతుంది. ఈ ప్రాంతాల్లో శీతాకాలంలో వానలు పడతాయి, వేసవిలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయం కోసం, సో పైనది కరెక్టే, సో ఇవన్నీ కూడా కరెక్టే. ఈ ప్రాంతంలోని, అంటే మధ్యధరా వృక్షజాలం ఉన్న ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయం కోసం సహజ వృక్షజాలాన్ని నిర్మూలించి నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటి పంటల్ని ఎక్కువగా పండిస్తారు. కరెక్ట్. ఈ ప్రాంతంలో అడవి జంతువులు ఎక్కువగా లేవు. సో ఇందులో అడిగిన క్వశ్చన్ మొన్న 2 షిఫ్ట్స్లో అడిగారు. ఒకటేమో మధ్యధరా వృక్షజాలం ఎక్కడుంటుందని అడిగారు, సో పడమర నైరుతి. సో ఇంకొక క్వశ్చన్ వచ్చేసి నారింజ మరియు ద్రాక్ష వంటి పంటల్ని ఎక్కడ పండిస్తారని అడిగారు. సో మధ్యధరా వృక్షజాలంపై వచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్, శృంగాకారపు అడవుల గురించి సరికాని దాన్ని గుర్తించండి. దక్షిణార్ధ గోళంలో 50 డిగ్రీల నుండి 70 డిగ్రీల మధ్య అద్భుతమైన శృంగాకారపు అడవులు కనబడతాయి. సో ఇది రాంగ్. ఉత్తరార్ధ గోళంలో 50 డిగ్రీల నుండి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య శృంగాకారపు అడవులు కనబడతాయి. సో సరికానిది ఆప్షన్ ఏ. సో శృంగాకారపు అడవుల్నే టైగా అని కూడా అంటారు. కరెక్ట్. ఎత్తైన కొండ ప్రాంతాల్లో కూడా శృంగాకారపు అడవులు కనబడతాయి. కరెక్ట్. శృంగాకారపు చెట్లు హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్. అలానే శృంగాకారపు అడవుల్లో పెరిగే చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. వీటి కలప మెత్తగా ఉంటుంది. ఇవి సతత హరిత చెట్లు. గుజ్జు తయారు చేసి కాగితం తయారు చేయడానికి ఈ సతత హరిత చెట్లను ఉపయోగిస్తారు. మెత్తటి కలపతో తయారు చేసేవి అగ్గిపుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెలు, చిర్, ఫైన్, సెడార్ వంటివి ఈ అడవుల్లో ముఖ్యమైన చెట్లు. సిల్వర్ ఫాక్స్, మింక్, ధృవ ప్రాంత ఎలుగుబంటి వంటివి శృంగాకారపు అడవుల్లో ఉండే సాధారణ జంతువులు. నెక్స్ట్, సో ఇంకో క్వశ్చన్, శృంగాకారపు అడవుల గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఈ రకమైన చెట్లు హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా పొడవు పెరుగుతాయి. కరెక్ట్. శృంగాకారపు అడవుల్లోని చెట్ల కలప మెత్తగా ఉంటుంది. ఇవి సతత హరిత చెట్లు. గుజ్జు తయారు చేసి కాగితం తయారు చేయడానికి ఈ చెట్లను ఉపయోగిస్తారు. కరెక్ట్. మెత్తటి కలపతో అగ్గిపుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెలు తయారు చేస్తారు. కరెక్ట్. చిర్, ఫైన్, సెడార్ వంటివి ఈ అడవుల్లోని ముఖ్యమైన జంతువులు. సో ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే చిర్, ఫైన్, సెడార్ వంటివి శృంగాకారపు అడవుల్లోని ముఖ్యమైన చెట్లు, జంతువులు కాదు. సో చిర్, ఫైన్, సెడార్ అనేవి ఈ అడవుల్లోని, ఏ అడవులు? శృంగాకారపు అడవుల్లోని ముఖ్యమైన చెట్లు. సో ఇక్కడుండే జంతువులు సిల్వర్ ఫాక్స్, మింక్, ధృవ ప్రాంత ఎలుగుబంటి వంటివి శృంగాకారపు అడవుల్లో ఉండే సాధారణ జంతువులు. సో నెక్స్ట్, ఉష్ణమండల గడ్డి భూముల గురించి సరైన దాన్ని గుర్తించండి. ఇవి భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండలాల వరకు విస్తరించి ఉంటాయి. ఉష్ణమండల గడ్డి భూములు. కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండల గడ్డి భూములు విస్తరించి ఉంటాయి. సో అక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది భూమధ్య రేఖ వద్ద. ఉష్ణమండల గడ్డి భూములు అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన వృక్షజాలం ఉంటుంది. సో ఇది రాంగ్. ఒక మాదిరి నుండి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఉష్ణమండల గడ్డి భూములు ఉంటాయి. నెక్స్ట్, గడ్డి చాలా పొడవుగా 7 నుండి 8 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది రాంగ్. గడ్డి చాలా పొడవుగా పెరుగుతుంది, బట్ 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ఉష్ణమండల గడ్డి భూముల్లో.
యురేషియాలోని సవన్నా గడ్డి భూములు ఈ రకమైనవి. సో ఇది రాంగ్. సవన్నా గడ్డి భూములు ఆఫ్రికాలో ఉంటాయి. ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూములు ఉష్ణమండల గడ్డి భూముల రకానికి చెందినవి. నెక్స్ట్, ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, జింక, చిరుతపులి వంటివి ఉష్ణమండల గడ్డి భూముల్లో ఉండే జంతువులు. సో అలానే యురేషియా ఆప్షన్ చూద్దాం. యురేషియా సో సమశీతోష్ణ మండల గడ్డి భూములను యురేషియాలో స్టెప్పీలు అని అంటారు. సో నెక్స్ట్, సమశీతోష్ణ మండల గడ్డి భూముల గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఇవి మధ్య అక్షాంశాల వద్ద ఖండాంతర్గత భాగాల్లో కనిపిస్తాయి. కరెక్ట్. సాధారణంగా ఇక్కడి గడ్డి కురచగా ఉండి పోషకాలు లేకుండా ఉంటుంది. సో ఇది రాంగ్. సమశీతోష్ణ మండల గడ్డి భూముల్లో గడ్డి కురచగా ఉంటుంది, బట్ పోషకాలతో కూడి ఉంటుంది. నెక్స్ట్, అడవి బర్రెలు, దున్నలు, దుప్పి వంటివి సమశీతోష్ణ మండల గడ్డి భూముల వద్ద ఉండే సాధారణ జంతువులు. ఈ గడ్డి భూములను, సమశీతోష్ణ మండల గడ్డి భూములను యురేషియాలో స్టెప్పీలు అని అంటారు. సో సరికానిది ఆప్షన్ 2. నెక్స్ట్, ముళ్ళ పొదల గురించి సరైన దానిని గుర్తించండి. పొడిగా ఉండే ఎడారి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి ముళ్ళ పొదలు. కరెక్ట్. ఉష్ణమండల ఎడారులు ఖండాల పడమర అంచులో ఉంటాయి. కరెక్ట్. ఇది మొన్నటెట్లో వచ్చిన బిట్. నెక్స్ట్, తక్కువ వర్షపాతం, అధిక వేడిమి వల్ల ఇక్కడ వృక్షజాలం చాలా తక్కువగా ఉంటుంది. కరెక్ట్. సో ఆప్షన్ 4, 5 అన్నీ సరైనవే. టండ్రా వృక్షజాలం గురించి సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ సహజ వృక్షజాలం చాలా తక్కువ. కరెక్ట్. నాచు, లైకెన్, చిన్న చిన్న పొదలు వంటివి ఇక్కడ ఉంటాయి. సో నాచు, లైకెన్ వంటి చిన్న చిన్న పొదలు ఇక్కడ ఉంటాయి. కరెక్ట్. నెక్స్ట్, చాలా తక్కువ రోజుల పాటు ఉండే చలికాలంలో ఇవి పెరుగుతాయి. ఈ రకమైన వృక్షజాలాన్ని టండ్రా వృక్షజాలం అంటారు. సో ఇది రాంగ్. చాలా తక్కువ రోజుల పాటు ఉండే వేసవిలో ఇక్కడ టండ్రా ప్రాంతంలో వృక్షజాలం పెరుగుతాయి. సో ఈ రకమైన వృక్షజాలాన్ని టండ్రా వృక్షజాలం అని అంటారు. సో ఏవి నాచు, లైకెన్ వంటి చిన్న చిన్న పొదలు ఇక్కడ పెరుగుతాయి. చిన్న చిన్న పొదలు వంటివి. సో ఇవి వేసవిలో, చాలా తక్కువ రోజుల పాటు ఉండే వేసవిలో పెరుగుతాయి. ఈ రకమైన వృక్షజాలాన్ని టండ్రా వృక్షజాలం అంటారు. సో ఇది చలికాలం కాదు కాబట్టి సరికానిది ఆప్షన్ 3. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధ్రువ ప్రాంతాల్లో ఈ రకమైన వృక్షజాలం కనబడుతుంది. టండ్రా వృక్షజాలం కనబడుతుంది యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధ్రువ ప్రాంతాల్లో. సో ఇక్కడ బాగా చలిగా ఉంటుంది వాతావరణం. సో ఈ చలిగా ఉండే వాతావరణం నుండి తమను తాము రక్షించుకోవడానికి ఇక్కడి జంతువులకు మందపాటి చర్మం, ఒత్తైన బొచ్చు ఉంటాయి టండ్రా వృక్షజాలంలో ఉండే జంతువులకు. సో ఇక్కడ సాధారణంగా కనబడే జంతువులు సీల్, వాల్రస్, యాక్సెస్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధ్రువ ప్రాంత ఎలుగు, ధ్రువపు నక్కలు వంటి జంతువులు టండ్రా వృక్షజాలంలో సర్వసాధారణంగా కనబడుతూ ఉంటాయి. సరైన దానిని గుర్తించండి. మానవుడు మొదటగా కనుగొన్న ఖనిజం రాగి. కరెక్ట్. తర్వాత ఇత్తడి, ఇనుము వంటి లోహాల వినియోగం నగరాల నిర్మాణంతో, పర్యావరణంతో మానవుడి యొక్క సంబంధాలు మారిపోయాయి. సో కరెక్ట్. పై 2 సరైనవే. నెక్స్ట్, సరికాని దాన్ని గుర్తించండి. క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరంలో, అంటే వ్యవసాయం మొదలైన సమయంలో మానవుల జనాభా 20 లక్షలు ఉంటుందని అంచనా. సో ఇది రాంగ్. మానవుని జనాభా 10,000 సంవత్సరంలో, అంటే వ్యవసాయం మొదలైన సమయంలో 40 లక్షలు ఉంటుందని అంచనా. 1750 సంవత్సరం నాటికి ఇది 30 కోట్లకు చేరుకుంది. సో ఇది రాంగ్. 1750 సంవత్సరం నాటికి ఇది 50 కోట్లకు చేరుకుంది. 19వ శతాబ్దంలో 100 కోట్లుగా ఉన్న జనాభా 1950 నాటికి 150 కోట్లకు కాదు, ఇది 250 కోట్లకు, 2010 నాటికి 700 కోట్లకు చేరింది. సో మళ్ళీ చూద్దాం. 1750 సంవత్సరం నాటికి ఇది 30 కోట్లకు, ఇది 50 కోట్లకు, 1750 సంవత్సరానికి ఇది 50 కోట్లకు. 19వ శతాబ్దంలో 100 కోట్లుగా ఉన్న జనాభా 1950 నాటికి 250 కోట్లకు, అలానే 2010 నాటికి 700 కోట్లకు చేరుకుంది.
2150 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లు పెరుగుతుందని అంచనా. సో ఇది రాంగ్. 2150 కాదు, 2100 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు పెరుగుతుందని అంచనా. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, ఆమ్ల వర్షం గురించి సరైన దాన్ని గుర్తించండి. ఆధునిక పరిశ్రమలు, రవాణా వ్యవస్థలు ప్రధానంగా బొగ్గు, చెమురు నుండి వచ్చే ఇంధనాల్ని పెద్ద ఎత్తున వినియోగిస్తాయి. కరెక్ట్. శిలాజ ఇంధనాలను ఉపయోగించడం వల్ల బొగ్గు పులుసు వాయువుతో పాటు అంటే కార్బన్ డైఆక్సైడ్తో పాటు నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఆవిరైపోయే కర్బన మూలకాలు, భార లోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి. కరెక్ట్. సో శిలాజ ఇంధనాలు అంటే లక్షల సంవత్సరాల క్రితం అడవులు భూమి లోపలికి తిరగబడ్డం వల్ల ఇవి ఏర్పడ్డాయి. అందుకే వీటిని శిలాజ ఇంధనాలు అని అంటారు. వీటి వల్ల ఈ రసాయనాలు విడుదలవుతాయి. వీటి వల్ల గంధిక కర్బన నత్రిత ఆమ్లాలు విడుదలై దాని ఫలితంగా కురిసేవే ఆమ్ల వర్షాలు. చాలా చాలా ఇంపార్టెంట్. వాతావరణంలోని ఆమ్ల రేణువులు వర్ష బిందువులతో కలిసినప్పుడు వాన నీటిలో ఆమ్ల శాతం పెరుగుతుంది. వాతావరణంలోని ఆమ్ల రేణువులు వర్ష బిందువులతో కలిసినప్పుడు. సో దీన్నే ఆమ్ల వర్షం అంటారు. కరెక్ట్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్, పులులు, సింహాలు ఈ అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఆన్సర్ ఉష్ణమండల ఆకురాల్చు అడవుల్లో. సో ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో సాధారణంగా పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు, కోతులు ఉంటాయి. అలానే శృంగాకారపు అడవుల్లో సిల్వర్ ఫాక్స్, మింక్, ధృవ ప్రాంత ఎలుగుబంటి వంటి జంతువులు ఉంటాయి. మధ్యధరా అడవుల్లో అడవి జంతువులు ఎక్కువగా లేవు. సో అలానే ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో ఉండేవి. సో ఒకసారి వృక్షాలు గుర్తు తెచ్చుకుందాం. సో ఉష్ణమండల ఆకురాల్చే అరణ్యాల్లోనైతే సాల్, టేకు, వేప, శీషం వంటి గట్టి కలప చెట్లు ఉంటాయి. సో అలానే శృంగాకారపు అడవుల్లో చిర్, ఫైన్, సెడార్ వంటివి ఉంటాయి. సో మధ్యధరా అడవుల్లో ఇక్కడ ఉండేవి నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, అంజూరా, ఆలివ్, ద్రాక్ష వంటి పంటలు ఉంటాయి. సో అలానే ఇక్కడ మెత్తటి కలపని ఇచ్చే చిర్, ఫైన్, సెడార్ వంటివి ఉంటాయి. సో ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో రోజ్వుడ్, ఎబోనీ, మహాగని వంటి గట్టి కలప చెట్లు ఉంటాయి. సో అలానే సమశీతోష్ణ సతత హరిత అడవుల్లో గట్టి కలప, మెత్తటి కలపని ఇచ్చే చెట్ల రకాలు ఉంటాయి. సో ఆ వృక్షాలకు ఉదాహరణ ఓక్, ఫైన్, నీలగిరి వంటివి. సో అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. సో హిమాలయాల్లో అధికంగా ఉన్న అడవులు. సో ఆన్సర్ టైగా అడవులు. సో హిమాలయాల్లో టైగా లేదా శృంగాకారపు అడవులు అధికంగా కనబడతాయి. ఉత్తరార్ధగోళంలో ఇవి 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య కనబడతాయి. వీటిని టైగా అంటారు. ఈ ఎత్తైన కొండ ప్రాంతాల్లో కూడా ఈ టైగా రకమైన అడవులు కనబడతాయి. సో హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా పొడవు పెరుగుతాయి. శృంగాకారపు అడవుల యొక్క కలప మెత్తగా ఉంటుంది. సో ఇవి సతత హరిత చెట్లు. గుజ్జు తయారు చేసి కాగితం తయారు చేయడానికి చెట్లను ఉపయోగిస్తారు. మెత్తటి కలపతో తయారు చేసేవి అగ్గిపుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెలు. చిర్, ఫైన్, సెడార్ వంటివి శృంగాకారపు అడవుల్లోని ముఖ్యమైన చెట్లు. సో సిల్వర్ ఫాక్స్, మింక్, ధృవ ప్రాంతపు ఎలుగుబంటి వంటివి శృంగాకారపు అడవుల్లో ఉండే సాధారణ జంతువులు. నెక్స్ట్ ఆప్షన్ మధ్యధరా అడవులు. సో ఖండాల పడమర, నైరుతి అంచుల వద్ద మధ్యధరా వృక్షజాలం ఉంటుంది. మధ్యధరా వృక్షజాలం మధ్యధరా ప్రాంతంతో పాటుగా అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలో కనబడుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఉష్ణమండల సతత హరిత అడవులు. భూమధ్య రేఖా ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి. ఈ ప్రాంతాలు చాలా వేడిగా ఉండి సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, వివిధ ఋతువులు ఈ అడవుల్లో ఉంటాయి. ఆన్సర్ ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. భారతదేశంలోని అధిక భాగంలో, ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాల్లో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఉంటాయి. ఈ ప్రాంతాల్లో వివిధ ఋతువులు ఉంటాయి. నీటిని పొదుపు చేయడానికి ఎండాకాలంలో ఈ ఉష్ణమండల ఆకురాల్చే అడవులు చెట్లను రాలుస్తాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో పెరిగే చెట్లు తమ ఆకుల్ని రాలుస్తాయి నీటిని పొదుపు చేయడానికి. సో ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో ఉండే చెట్లు గట్టి కలప చెట్లు. అవి సాల్, టేకు, వేప, శీషం. సో ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో సాధారణంగా ఉండే జంతువులు పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు, కోతులు ఉంటాయి.
సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండే చెట్లు సాల్, టేకు, వేప, శీషం వంటి గట్టి కలప చెట్లు. సో నెక్స్ట్ ఆప్షన్ ఉష్ణమండల సతత హరిత అడవులు. సో వీటిని ఉష్ణమండల వర్షారణ్యాలు అని కూడా అంటారు. దట్టమైన ఈ అడవులు భూమధ్య రేఖా ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి. ఈ ప్రాంతాలు చాలా వేడిగా ఉండి సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తాయి. పొడిగా ఉండే కాలం లేదు కాబట్టి ఇక్కడ ఉండే చెట్లు అన్నీ ఒకేసారి ఆకుల్ని రాల్చవు. అందుకే ఉష్ణమండల సతత హరిత అడవులు అని అంటారు. సో దగ్గరగా ఉండే చెట్ల యొక్క దట్టమైన కొమ్మల కారణంగా పగటిపూట కూడా సూర్యరశ్మి ఇక్కడ లోపలికి పడదు ఉష్ణమండల సతతహరిత అడవుల్లో. సో ఇక్కడ ఉండేవి గట్టి కలపనిచ్చే కఠినధారు వృక్షాలు. సో అవి రోజ్వుడ్, ఎబోనీ, మహాగణి వంటివి ఉష్ణమండల సతతహరిత అడవుల్లో ఉంటాయి. సో నెక్స్ట్ మధ్యధరా అడవులు. ఖండాల పడమర నైరుతి అంచుల వద్ద ఈ వృక్షజాలం ఉంటుంది. అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలో మధ్యధరా అడవులు కనబడతాయి. ఈ ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయం కోసం సహజ వృక్షజాలాన్ని నిర్మూలించి నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటివి పంటలను ఎక్కువగా పండిస్తారు. అడవి జంతువులు ఎక్కువగా లేనిది మధ్యధర అడవుల్లో. అడవి జంతువులు ఎక్కువగా లేవు. సో నెక్స్ట్ ఈ వృక్షాలకు మందపాటి బెరడు, మైనంపూత ఆకులు ఉండడం వల్ల బాష్పోత్సేకంను తట్టుకుంటాయి. సో ఆన్సర్ మధ్యధరా వృక్షజాలం. ఖండాల పడమర నైరుతి అంచుల వద్ద మధ్యధరా వృక్షజాలం ఉంటుంది. మధ్యధరా చెట్లకుండే మందపాటి బెరడు, మైనంపూత ఆకులు వల్ల బాష్పోత్సేకం తక్కువగా ఉండి తీవ్రమైన వేసవిని తట్టుకోగలుగుతాయి. ఇవి ఎక్కువగా మధ్యధరా సముద్రం చుట్టూతా యూరప్, ఆఫ్రికా, ఆసియాలో కనబడతాయి కాబట్టి వీటికి మధ్యధరా వృక్షజాలం అనే పేరు వచ్చింది. ఈ రకమైన వృక్షజాలం మధ్యధరా ప్రాంతంతో పాటు అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలో మధ్యధరా వృక్షజాలం కనబడుతుంది. సో ఈ ప్రాంతాల్లో శీతాకాలంలో వానలు పడతాయి, వేసవిలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. మధ్యధరా వృక్షజాలం. సో ఈ ప్రాంతంలో మధ్యధరా వృక్షజాలం ఉన్న ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయం కోసం సహజ వృక్షజాలాన్ని నిర్మూలించి నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటి పంటల్ని ఎక్కువగా పండిస్తారు. సో ఈ మధ్యధరా ప్రాంతంలో అడవి జంతువులు ఎక్కువగా లేవు. నెక్స్ట్ భూగోళం వేడెక్కడం నుండి భూమాతని కాపాడడం కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో సమావేశం 1997లో ఈ నెలలో నిర్వహించారు. ఆన్సర్ డిసెంబర్. భూగోళం వేడెక్కడం నుండి భూమాతను కాపాడడం కోసం. సో ఈ సమావేశానికి హాజరైన దేశాలు హరితగృహ వాయువుల ప్రభావాన్ని గుర్తించి క్యోటో ప్రోటోకాల్ అనే తీర్మానంపై సంతకం చేశారు. ఈ క్యోటో ప్రోటోకాల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే హరిత గృహ వాయువుల విడుదలను 5.2% కంటే తక్కువకు పరిమితి చేయడం. ఈ ప్రకటనను 2008-12 మధ్య చేరుకోవాలి. ఈ ప్రకటన ప్రకారం ఈ లక్ష్యాన్ని. నెక్స్ట్ క్యోటో ప్రోటోకాల్ ప్రధాన ఉద్దేశం అయిన హరితగృహ వాయువుల విడుదలను ఈ సంవత్సరాల మధ్య సాధించాలని తీర్మానించారు. ఆన్సర్ 2008-12. భూగోళం వేడెక్కడం నుండి భూమాతను కాపాడడం కోసం 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో నిర్వహించిన సమావేశం ఇది. సో 5.2% కంటే తక్కువకు హరితగృహ వాయువులని ప్రభావితం చేయడం, హరితగృహ వాయువుల విడుదలని ప్రభావితం చేయడం 5.2% కంటే తక్కువకు పరిమితం చేయడం, అలానే 2008-12 మధ్య ఈ లక్ష్యాన్ని సాధించడం. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన దేశాలు క్యోటో ప్రోటోకాల్ అనే తీర్మానంపై సంతకం చేశాయి. దీని ప్రధాన ఉద్దేశం హరితగృహ వాయువుల విడుదలను ఇంతకన్నా తక్కువకు పరిమితం చేయడం. ఆన్సర్ 5.2. సో 2008-12 మధ్య ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. సో ఈ క్యోటో నగరంలో నిర్వహించిన సమావేశం 1997 డిసెంబర్లో జరిగింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెల్ టవర్స్ విడుదల చేసే రేడియేషన్ వల్ల తగ్గిపోతున్న కీటకం. ఆన్సర్ తేనెటీగలు. సో దీనివల్ల తేనె దిగుబడి ఒకటే కాకుండా పరపరాగ సంపర్కం, జీవ వైవిధ్యత మరియు పంటల దిగుబడి ప్రభావితం అవుతోంది సెల్ టవర్స్ రేడియేషన్ వల్ల. వ్యవసాయం ప్రారంభమైన కాలం. ఆన్సర్ క్రీస్తుపూర్వం 10,000. జతపరచండి. ఉష్ణమండల సతత హరిత అడవులు. సో రోజ్వుడ్, ఎబోనీ, మహాగణి. సో కఠినదారు వృక్షాలు. ఆన్సర్ ఏ. నెక్స్ట్ సమశీతోష్ణ ఆకురాల్చి అడవులు. సో ఓక్, యాష్, బీచ్ బిర్చ్. ఓక్, యాష్, బీచ్ బిర్చ్.
అనేవి సమశీతోష్ణ ఆకురాల్చు అడవుల్లో ఉండే వృక్షజాలం. శృంగాకారపు అడవుల్లో చిర్, ఫైన్, సెడార్ ఉంటాయి. ఉష్ణమండల ఆకురాల్చు అడవుల్లో సాల్, టేకు, వేప, శీషం ఉంటాయి. సో ఆన్సర్ ఏబిసిడి. నెక్స్ట్, ఒక మాదిరి నుండి తక్కువ వర్షపాతంతో పెరిగే అడవి రకాలు ఉష్ణమండల గడ్డి భూములు. సో ఈ ఉష్ణమండల గడ్డి భూములు అనేవి భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండలాల వరకు విస్తరించి ఉంటాయి. ఒక మాదిరి నుండి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన వృక్షజాలం ఉంటుంది. ఇక్కడ గడ్డి చాలా పొడవుగా 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూములు ఈ రకమైనవి. ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, జింక, చిరుతపులి వంటివి ఉష్ణమండల గడ్డి భూముల వద్ద ఉండే జంతువులు. నెక్స్ట్, సమశీతోష్ణ సతతహరిత అడవులు మధ్య అక్షాంశాల తీర ప్రాంతాల్లో ఉన్నాయి. ఖండాల తూర్పు అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ వంటి ప్రదేశాల్లో సమశీతోష్ణ సతతహరిత అడవులు కనబడతాయి. సో ఇక్కడ గట్టి కలప, మెత్తటి కలపనిచ్చే చెట్ల రకాలు ఉంటాయి. ఓక్, ఫైన్, నీలగిరి వంటివి సమశీతోష్ణ సతతహరిత అడవుల్లో పెరిగే చెట్లకు ఉదాహరణ. నెక్స్ట్, మధ్యధరా వృక్షజాలం ఖండాల పడమర, నైరుతి అంచుల వద్ద ఉంటాయి. మందపాటి బెరడు, మైనంపూత ఆకులు ఉండడం వల్ల బాష్పోత్సేకం తక్కువగా ఉండి తీవ్రమైన వేసవిని తట్టుకోగలుగుతాయి. మధ్యధరా వృక్షజాలం ఎక్కువగా మధ్యధరా సముద్రం చుట్టూతా యూరప్, ఆఫ్రికా, ఆసియాలో కనబడతాయి కాబట్టి వాటికి మధ్యధరా వృక్షజాలం అనే పేరు వచ్చింది. ఈ రకమైన వృక్షజాలం మధ్యధరా ప్రాంతంతో పాటు అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలో కనబడుతుంది. నెక్స్ట్, టండ్రా వృక్షజాలం ధృవ ప్రాంతాల వద్ద సహజ వృక్షజాలం చాలా తక్కువ. ఇక్కడ నాచు, లైకెన్, చిన్న చిన్న పొదలు వంటివి ఉంటాయి. చాలా తక్కువ రోజుల పాటు ఉండే వేసవిలో పెరుగుతాయి ఇవి. ఈ రకమైన వృక్షజాలాన్ని టండ్రా వృక్షజాలం అంటారు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధృవ ప్రాంతాల్లో ఈ రకమైన వృక్షజాలం కనబడుతుంది. బాగా చలిగా ఉండే వాతావరణం నుండి తమను తాము రక్షించుకోవడానికి ఇక్కడి జంతువులు అంటే టండ్రా వృక్షజాలం వద్ద ఉండే జంతువులకు మందపాటి చర్మం, ఒత్తైన బొచ్చు ఉంటాయి. సీల్, వాల్రస్, మస్క్ యాక్సెస్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధృవ ప్రాంత ఏలుగు, ధృవపు నక్కలు వంటి జంతువులు ఇక్కడ సాధారణంగా కనబడతాయి టండ్రా వృక్షజాలం వద్ద. సో ముళ్ళ పొదలు. సో ఆప్షన్ బి, పొడిగా ఉండే ఎడారి వంటి ప్రాంతం, తక్కువ వర్షపాతం మరియు అధిక వేడిమి ఉన్న దగ్గర ముళ్ళ పొదలు ఉంటాయి. నెక్స్ట్, ఉష్ణమండల సతత హరిత అడవులు. సో అధిక ఉష్ణోగ్రత, సంవత్సరం పొడవునా వర్షాలు. సో నెక్స్ట్, శృంగాకారపు అడవులు హిమాలయాల్లో కనబడతాయి. నెక్స్ట్, ఉష్ణమండల గడ్డి భూములు. సో ఒక మాదిరి నుండి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. సో ఆప్షన్ 4. నెక్స్ట్, అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆస్ట్రేలియాలో కనబడే వృక్షజాలం. ఆన్సర్ మధ్యధరా వృక్షజాలం. సో టైగా అడవులు, వీటినే శృంగాకార అడవులు అంటారు. ఇవి ఉత్తరార్ధగోళంలో 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉంటాయి. సో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు భారత్లో అధిక భాగంలో, ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలో ఉంటాయి. ఉష్ణమండల సతత హరిత అడవులు భూమధ్య రేఖా ప్రాంతం, ఉష్ణమండలాల్లో ఉంటాయి. సో మధ్యధరా వృక్షజాలం మధ్యధరా ప్రాంతం, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియా వద్ద ఉంటాయి. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్. అడవి బర్రెలు, దున్నలు, దుప్పి వంటివి ఈ ప్రాంతపు సాధారణ జంతువులు. సో ఆన్సర్ సమశీతోష్ణ మండల గడ్డి భూములు. సో ఉష్ణమండల ఆకురాల్చే అడవుల వద్ద పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు, కోతులు ఉంటాయి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవుల వద్ద జింక, నక్క, తోడేలు ఉంటాయి. సో మధ్యధరా వృక్షజాలం వద్ద అడవి జంతువులు ఎక్కువగా లేవు. శృంగాకారపు అడవుల్లో సిల్వర్ ఫాక్స్, మింక్, ధృవ ప్రాంతపు ఎలుగుబంటి ఉంటాయి. ఉష్ణమండల గడ్డి భూముల వద్ద ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, జింక, చిరుతపులే ఉంటాయి. నెక్స్ట్, టండ్రా వృక్షజాలం వద్ద సీల్, వాల్రస్, మస్క్ యాక్సెస్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధృవ ప్రాంతపు ఎలుగు, ధృవపు నక్కలు కూడా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే, మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు కనబడే ఆన్సర్స్ ఈ విధంగా ఉంటాయి. సో నేను చాలా వరకు టేబుల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మీరు 31 క్వశ్చన్కి ఆన్సర్
32వ క్వశ్చన్ ఆన్సర్. సో ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసుకోండి. సో 33 క్వశ్చన్ ఆన్సర్. సో ఏ అడవుల్లో ఏ జంతువులు ఉన్నాయి. సో సొల్యూషన్స్ ఈ విధంగా టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో మీరు సబ్మిట్ చేస్తే మీ క్వశ్చన్ కింద వస్తుంది. నేను ఇక్కడ సో ఆన్సర్స్ అనేవి చూపిస్తున్నాను. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఇక్కడ మీకు ఆన్సర్, అలానే ఎక్స్ప్లెనేషన్ కనబడుతుంది చూడండి. సో ఇంత లెంగ్తీ ఎక్స్ప్రెషన్స్ మీకు ఓకేనా? ఒకసారి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా సొల్యూషన్స్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్, క్వశ్చన్ కింద ఇచ్చిన సొల్యూషన్స్ ఇవన్నీ. సో మీకు ఎలా అనిపించింది ఈ టెస్ట్? సో సింపుల్గా పైవన్నీ ఆప్షన్ ఉన్నా, లేదంటే సో పైవన్నీ ఉన్నప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కొన్నింటికి. సో ఇక్కడ చూస్తే మీకు బోల్డ్లో ఇవ్వడం జరిగింది. సో టేబుల్స్ కొంత ఎక్కువ టైం తీసుకున్నా కూడా మీకు తొందరగా ఈజీగా చూడగానే తెలిసిపోతుందనే ఉద్దేశంతో నేను టేబుల్స్లో కొంత ట్రై చేశాను. సో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో ఈ టెస్ట్ సిరీస్ ప్రజెంట్లీ 200 రూపీస్కే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. సో 20 వరకు ఇదే ప్రైస్ ఉంటుంది, 200 రూపీస్. రెగ్యులర్గా టెస్ట్లు అనేవి అప్డేట్ చేయబడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.